మరో బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లాలో చిరుత సంచారం వార్తలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో చిరుత పులిని చూశామని యాత్రికులు చెబుతున్నారు. అటవీ శాఖ గెస్ట్ హౌస్ సమీపంలోని రోడ్డుపై తాము చిరుతను చూశామనే సమాచారం ఇచ్చారు. నిన్న రాత్రి చిరుత తిరుగుతుండగా తాము చూశామంటున్న యాత్రికులు మొబైల్లో చిరుత కదలిక దృశ్యాలను చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పెంచలకోన చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో గాలింపు చర్యల కోసం అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఎగిరేటట్టుంది చూడు. ఎగిరేటట్టుంది చూడు. రైట్గా గత కొన్ని నెలల నుంచి అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా చిరుత పులుల సంచారాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా నెల్లూరు జిల్లా పెంచలకోనలో కూడా చిరుత పులి ప్రత్యక్షమైంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేందర్ ఫోన్ లో ఉన్నారు. రైట్ సురేందర్, ఇప్పుడు చూసుకుంటే ఆ చిరుత పులి ఎటువైపు వెళ్ళింది ఏంటి అనే డీటెయిల్స్ తెలిసినాయా? రత్న, నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచలకోనలో చిరుత సంచారం కలకాలం రేపింది. అటవీ శాఖ అతిథి గృహ సమీపంలో రోడ్డులో అటుగా యాత్రికులు రోడ్డు దాటుకున్నటువంటి క్రమంలో ఈ యొక్క చిరుత కనిపించడంతో అటుగా వెళుతున్నటువంటి యాత్రికుల్లో ఒకరైనటువంటి హరీష్ తమ సెల్ ఫోన్ లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలను కూడా చిత్రీకరించడం జరిగింది. దీంతో ఆ ప్రయాణికులు అయితే కూడా భయభ్రాంతులకు గురి చెందినటువంటి పరిస్థితి. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ యాత్రికులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, ఆలయ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో ఆలయ అధికారులు ఫారెస్ట్ అధికారులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. దీంతో అప్పటికే ఆ చిరుత సంచారం జరుగుతుందన్న నేపథ్యంలో ఈ యొక్క దృశ్యాలను కూడా చిత్రీకరించడం, ఇవన్నీ అధికారులకు పంపించడంతో వారు అప్పటికప్పటికే ఆలయ అధికారులు కావచ్చు, ఇటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు అంతా కూడా అప్రమత్తమై అడవికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మూమెంట్ ని, ఆ చిరుతపుల యొక్క మూమెంట్ ని కూడా గమనించడం జరిగింది. ఏదైతే ఆ చిరుతపులి ఏదైతే ఉందో ఆ పులి కూడా ఇటు అడవి, అది పెంచలకోన మొత్తం దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి అడవిలోకి వెళ్ళిపోయిందని కూడా ఇటు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ పులి మూమెంట్ ని అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ బేస్ క్యాంప్ అధికారులు కావచ్చు, ఏదైతే రెగ్యులర్ ఫారెస్ట్ అధికారులు కావచ్చు, వీరంతా కూడా ఆ యొక్క పులి అడుగులు ఏవైతే ఉన్నాయో అడుగును బట్టి ఆ పులి ఎటువైపు వెళ్ళింది అని కూడా సమాచారం కూడా సేకరించడం జరిగింది. అయితే ఆ పులి అడుగులను బట్టి ఆ పులి ఆ చిరుతపులి దట్టమంగా ఉన్నటువంటి ఆ అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయినట్టు కూడా ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా చిరుతపులి చూసిన వెంటనే ఈ యొక్క సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో ప్రచారం కావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు నెల్లూరుకు సంబంధించినటువంటి ఈ అడవి ఏదైతే ఉందో ఈ అటవీ ప్రాంతం కూడా దట్టంగా ఉండడంతో ఈ అటవీ ప్రాంతంలో గతంలోనే 2 పులులు సంచరిస్తున్నాయని చెప్పి కూడా ఇటు అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. అయితే అవి పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్నాయి, జనసంద్రంలోకి రావటం లేదు, ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదని కూడా గతంలోనే ఆ ఫారెస్ట్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రాత్రి ఆ చిరుతపుల రోడ్డు మీదకి ఏదైతే ఘాట్ రోడ్డు ఉందో ఆ ఘాట్ రోడ్డు వైపుకి రావడం, అక్కడ ఉన్నటువంటి వెహికల్ లైట్లు అదే విధంగా హార్న్ బలంగా మోగించడంతో ఆ పులి కూడా అడవులోకి వెళ్ళిపోవడం జరిగింది. దాని అడుగులను బట్టి కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు ఆ మూమెంట్ ని గమనించి ఆ పులి దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయిందని కూడా ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి బేస్ క్యాంప్ అధికారులు కావచ్చు, సైక్ ఫోర్స్ అధికారులు కావచ్చు, అదే విధంగా ఫారెస్ట్ అధికారులు అంతా కూడా ఆ యొక్క ఎప్పటికప్పటికి సీసీ కెమెరాల ద్వారా అక్కడ ఉన్నటువంటి పులి అడుగు జోడల ద్వారా బట్టి ఆ మూమెంట్ ను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తున్నాము. ఎక్కడ కూడా ప్రజా సంచారంలోకి చిరుతపులు కానీ ఇవి రావని, అదే విధంగా రాకుండా ఉండేందుకు ఫారెస్ట్ అధికారులు కూడా తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామని చెప్తున్నారు. దీంతో పాటుగా ప్రజలు ఎవరు కూడా భయప్రాంతాలకి గురవలసిన పరిస్థితి లేదు అని కూడా ఇటు అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే అటవీ ప్రాంతంలో పులి కూడా సురక్షితంగా ఉందని కూడా ఇటు అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. ఎవరు కూడా దీని వల్ల భయపడాల్సిన అవసరం లేదని, పొలాల్లో కూడా ఎవరికి వారు పనులు కూడా చేసుకోవచ్చు అని కూడా ఇటు అధికారులు కూడా ఒక వాయిస్ కూడా రికార్డ్ చేసి పంపించడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే తరచూ ఈ యొక్క చిరుత పులులు కనిపించడం, ఈ యొక్క పులులు కనిపించడం కూడా అక్కడ ఉన్నటువంటి అవి అటవీలో ఉన్నప్పటికీ అటవీ ప్రాంతానికి వెళ్ళినటువంటి వారు కూడా భయభ్రాంతులకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇటు అధికారులు అయితే మటుకు అప్రమత్తం చేసి ఎప్పటికప్పటికి విషయాలను కూడా చేరవేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.